పాలకూరతో ఎప్పుడు పచ్చడి, పప్పు, ఫ్రైయే కాకుండా పాలకూర ఉల్లికారం చూద్దామండి. దానికోసం 5, 6 ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, గార్లిక్, పచ్చిశనగపప్పు తీసుకుందాము. పాలకూరని ముందుగా కడిగి ఆరబెట్టుకున్నాక ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. దీనికోసం 2 ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, గార్లిక్ అనేవి కొంచెం షాలో ఫ్రై చేయాలండి. ఆకుకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిచ్‌గా ఉంటాయి. మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బూస్ట్ చేస్తుంది. ఫైబర్ ఉంటుంది. ఏంట్రా బాబు ప్రతి కూరలో ఈ మెడిసినల్ వాల్యూస్‌తో చంపేస్తుంది అనుకోవద్దు. మనం ఏం వండుతున్నామో దాని గురించి మనకు తెలిసుండాలండి. పిల్లలకి మనం అన్నీ అందిస్తున్నామా లేదా అనేది ఈ రోజుల్లో చూసుకోవాలనమాట. అవి షాలో ఫ్రై అయ్యాక ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇవి చల్లారాక మనం ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెసేనండి. ఎక్కువ టైం ఏం పట్టదు. వంట రాని వాళ్ళు కూడా చేయగలుగుతారు. మనం ప్యూరీ పట్టుకునేటప్పుడు కొంచెం చింతపండు రసం అనేది యాడ్ చేసుకొని ప్యూరీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, గార్లిక్, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని ఈ తాలింపు అనేది వేగాక మనం ముందుగా ప్యూరీ చేసుకున్న ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువసేపు ఏం కుక్ చేయక్కర్లేదు. ఆల్రెడీ మనం బిఫోర్ కుక్ చేసాం కాబట్టి ఈ మిశ్రమంలోని తరిగిన ఆకుకూరని యాడ్ చేసేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని సిమ్లో పెట్టుకుని మనం మంచిగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేశాక ఆ ఆకుకూరకి ఈ ప్యూరీ అనేది మంచిగా పడుతుందండి. ఇదంతా అయ్యాక కొంచెం కర్రీ అనేది ఇలా దగ్గరికి పడుతుందనమాట. మనం అది మెత్తబడిందా లేదా, అది ఉడికిందా లేదా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లాస్ట్‌లో మీకు పులుపు సరిపోలేదు అనుకుంటే లెమన్ జ్యూస్ ఉంటుంది కదండీ! లాస్ట్‌లో కొన్ని డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి. చాలా టెండర్ అండ్ సాఫ్ట్‌గా ఉంది. అలా తింటుంటే మనకి ఎలా అంటే కొంచెం ఒక్కొక్కటి కొన్ని రెసిపీస్ తింటే చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. పొట్టకి హాయిగా అనిపిస్తుంది. అలా ఉందనమాట. ఈ రెసిపీ గనక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని టింగ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.